अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। साबिक वजीर श्रीनिवास गौड़ ने फलों के ताजिरों से बात की। ओहदेदारों ने कहा कि गरीब फल आरटीसी ताजिरों पर जुल्म ना करे। ऑटो ड्राइवर फलों के ताजिर छोटे ताजिरों के खानदान बस स्टैंड पर मुनहसिर है। बस स्टैंड को एफटीएल फौरी हटाए, गरीबों को इंसाफ। क्या आपके पास कोई और इंसाफ है? ताजिर भी इस वक्त तक नहीं लड़ेंगे जब तक बस स्टैंड नहीं हटाया जाता। उन्होंने बस स्टैंड के सामने गरीबों की कायम करदा फ्रूट की दुकानों को ना हटाने की दरख्वास्त की और कहा कि अगर वो बस स्टैंड के सामने हो तो ही इनका कारोबार हो सकता है और इनके अहले खाना अपना किफालत कर सकते हैं। उन्होंने दरख्वास्त की कि हुकूमत को ज़रूरी तजावीज़ भेजी जाए और यहाँ कारोबार जारी रखने के लिए इक़दामात किए जाए और ख़बरदार किया कि अगर हटाने का अमल ना किया गया तो बड़े पैमाने पर एहतजाज भी किया जाएगा। यहाँ बहुत सारी सरकारी ज़मीनें भी मौजूद है। उन्होंने कहा कि ज़रूरत पड़ने पर वहाँ कमर्शियल कॉम्प्लेक्स बनाया जाए। अगर ज़रूरी हो तो इन्होंने दरख्वास्त की कि आरटीसी के ज़रिए तामीर करदा दुकानों को फल फरोख्त करने के लिए मुफ्त दिया जाए और कहा कि हुकूमत किराया अदा करे। माजी में हमने इसी इलाके में एक जदीद तरीन फ्रूट मंडी बनाने का फैसला किया, मंसूबे बनाए और हुकूमत को भेजे। हमने एसी के साथ सोलर पैनल भी लगाने का फैसला किया। अगर हुक्काम को गरीबों की फ्रूट की दुकानें परेशानी का बायस लगी तो इन्होंने इनसे कहा कि वो हर दुकान के लिए फंड्स लेकर नई मंडी बनाए और कहा कि गरीबों को बेहतर इलाज फराहम करने के ख्याल से 1000 बिस्तरों का अस्पताल बनाया गया और कहा कि इससे इनके कारोबार भी आसानी से चलेंगे। साबिक वजीर के साथ साबिक म्यूनसिपल चेयरमैन नरसिमुलू, साबिक मोडा चेयरमैन वेंकना, टाउन सदर शिवराज, सीनियर कायदीन राम लक्ष्मण, श्रीनिवास रेड्डी, नवाकांत, इमरान और दीगर भी इस मौके पर मौजूद थे। ऐसे ही खास और अहम खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। వీళ్ళకి యాక్చువల్గా మేము 2.5 కోట్లతో వీళ్ళకి షాప్స్ చేయించి సోలార్ ఫినిషింగ్ చేసి లైట్ ఏసీ ఇచ్చి మేమే సొంతంగా ఇవ్వాలని ఇవ్వాలని ప్రపోజల్ ఉంది. దాని ఫండ్స్ కూడా ఇచ్చినాం. వీళ్ళని తీసేయమంటున్నాడు కదా, ఎందుకు అప్పుడు మీరు సెట్ బ్యాక్ వదులుకొని మీరు రోడ్ వదులుకోవాలి కదా. ఈ ప్లేస్ రోడ్ కూడా వదులుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మహిళలు మొత్తం బతికేది పండ్ల వ్యాపారం, ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయి ఇప్పుడు హాస్పిటల్ ముందర దీన్ని ఒక ఫ్రూట్ మార్కెట్ చేయాలని మేము ప్లాన్ చేసినాం. దీన్ని ఇప్పుడు అవతల వైపు మేము టూరిజం హోటల్ పెట్టినాం కదా. హోటల్ అవును, హాస్పిటల్ సైడ్ లో అక్కడ మోడర్న్ స్కూల్ వరకు హోటల్ పెట్టినాం. టూరిజం హోటల్ పేదవాళ్ళకు 5 రూపీస్ భోజనము, పేదలు పడుకోవడానికి ఉండడానికి చేయడానికి పెట్టినాము. బస్ స్టాండ్ ముందర వాళ్ళకు ఇక్కడ నుంచి అవతలకి మన ఫుడ్ మార్కెట్ కాదు, మన ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెట్టినాం, శాంక్షన్ చేసినాం. మీరు ఆర్ఎన్బి వాళ్ళని అడగని చెప్తారు. ఆర్ఎన్బిలో ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాము. ఈ ఫ్రూట్ మార్కెట్ లో 2.5 కోట్లతో అప్పుడున్న కేఎస్ పవర్ అని చెప్పి అర్జున్ కలెక్టర్ ఉండే, ఆయనతో ఒక డిజైన్ చేయించినాం. ప్రతి షాపుకు ఏసీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, సోలార్ ఫినిషింగ్ మేము సోలార్ పైన ఇస్తాము. ఫ్రీగా వాళ్ళు డ్రైవర్ లేకుండా వేరే ఎవరు కిరాయి లేకుండా ఫ్రీగా అద్దాలు పెట్టి ఏసీ పెట్టి వాళ్ళకు పండ్లు ఖరాబ్ కాకుండా, మనం తినే పండ్లు మనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే కనుక అదే అట్లా పెట్టినాం. తేజస్ పవర్ మీరు అడగాలి. ఇప్పుడు నల్గొండ సూర్యాపేట కలెక్టర్ అనుకుంటా, నల్గొండ అనుకుంటా అడగండి. నేను ఆయన కలిసి తయారు చేసినాము. షాప్స్ మొత్తం కూడా 100 షాప్స్ ఇవన్నీ కంటిన్యూగా ఇంతలో ఇప్పుడు ఉన్న దగ్గర షాప్స్ కూడా వెనుకలు జరుపుకొని మీకున్న షాప్స్ పీకేసినప్పుడు షాప్స్ ఉండే అంతకుముందు షాప్స్ ఉన్నాయి, షాప్స్ మొత్తం డెమాలిషన్ చేసి
ఉన్న షాపులు డెమాలిషన్ చేసి ఆ షాపుల ప్లేస్ లో ఫుడ్ మార్కెట్ పెట్టినాం. దానికి అయ్యేటప్పుడే కూలగొట్టాం అన్ని, టోటల్ అన్ని తీసేసి ఆర్టీసీ అంటే గవర్నమెంట్ కదండి. గవర్నమెంట్ రెవెన్యూ అంటే ఫుట్పాత్ లో ఎక్కడ బతకాలి సార్? ఇప్పుడు మీరు పర్మనెంట్ గా వీళ్ళని ఉండము. అట్టగా ఆర్ఎం గారు ఒకటి చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ముందరే మాట్లాడుతున్నా, నేను స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా, మీకు అబద్ధం చెప్పకండి. మీరు వీళ్ళు చెప్పండి, వీళ్ళు ప్రిపేర్ అవుతారు. వీళ్ళు ఇక్కడ తీసేయాలా, వీళ్ళు ఉండాలా? మీరు ఇక్కడ పక్క జరగానే జరగ రోడ్ పెట్టుకొని 7 ఫీట్లలో పెట్టుకోమని అది 20 ఫీట్ల రోడ్ చేస్తే మధ్యలో వాళ్ళందరూ మీరు ఫుట్పాత్ లో వాళ్ళు డ్రామా షాపులు ఎవరు కట్టి షాపులు కొనగొట్టి వచ్చి షాపులు కొనగొట్టి చేయకుండా షాప్స్ మనం ఉన్నప్పుడు షాప్స్ కొనుగోలు షాప్స్ దండం కట్టేసి మీరు ఏమన్నా కానీ వాళ్ళు రామలింగ వాళ్ళ ఆఫీసర్లు ఏం చెప్పారు? ఆఫీసర్లు లేదు, నేను చెప్పలేదు, కులగొట్టాలి. ఏం చెప్పిండు? ఉలగొడతాము ఫస్ట్ డిపో కూడా తీసేది. ఇట్లా FTL అవుతుంది. FTL డిపో కట్టినామంటే 1932లో కట్టాను. ఎప్పుడన్నా కట్టున్నారు. ఓకే అన్న, ఆర్టీసీ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన దౌర్జన్యం చేయొద్దండి. ఇది మీ జాగీర్ కాదు. బస్టాండ్ అంటేనే బస్టాండ్ లో బతికేది ఆటో డ్రైవర్లు. ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి చేర్చేది ఎవరంటే ఆటో డ్రైవర్లు. తర్వాత బస్టాండ్ లో దిగంగానే బంధువుల ఇళ్లకు లేకపోతే హాస్పిటల్కు పోవాలంటే పనులు తీసుకొని పోతారు. నీడది. ఊర్లలోకి పోయేటప్పుడు కూడా ఇంటికి పండ్లు తీసుకొని పోతారు. గ్రామాల్లో పండ్లు దొరకవు, అరటి పండ్లు దొరకవు, ఆపిల్ పండ్లు దొరకవు. ఊర్లలో ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్టాండ్ దగ్గర కొనుక్కొని అగ్గులు కొనుక్కొని పోతారు. వాళ్ళు చాలా అగ్గులు దొరుకుతాయి ఇక్కడ. ఏ అరటి పండ్ల వ్యాపారి కోటీశ్వరుడు కాలే ఇక్కడ. ఏ ఆపిల్ పండు అమ్మేటోడు ఎవడు కూడా కోటీశ్వరుడు కాలే. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు. తాత చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు, పిల్లలు ఎవడు అంతే. ఉదయం లేస్తే రాత్రి వరకు బతికేది కష్టం. ఇది తెలంగాణ. ఇది ఇక్కడ వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా? నేను మీడియంగా చెప్తున్నా,
ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ పవర్ ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నాడు అతను. నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా 80 షాపులు డిజైన్ చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫెన్సింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి 80 షాపులు ప్రపోజ్ చేస్తున్నాయి. ఎట్లయితే ఫుట్పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాపులు వేసి ఫుట్పాత్ వ్యాపారానికి ఎట్లయితే ఇస్తున్నామో టై బజార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో అట్లా పనులమే వాళ్ళకు కూడా పర్మనెంట్ గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ బే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజల్ పెట్టాం. టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఎవరైనా ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని ఇస్తే మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు. లేదు కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి తేజస్ గారు అడిగితే కూడా చెప్తున్నారు. కానీ అవన్నీ తెలుసుకోకుండా హడావుడిలో 15,000 షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది, ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తిపడి కిరాయికి కక్కుర్తిపడి వందల మంది జీవితాలను రోడ్ల మీద వేస్తుంటే మాత్రం 50% మేము ఊరుకోం. మేము కొలిసినాం. కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్ గా. షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో 10 ఫీట్లు ఉంది. 10x10 షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి వేయడానికి కూడా అవకాశం ఉంది. మేము అదే ప్రపోజల్ ఉంది మాది. 2.5 కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి. దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కక్ష సాధింపు చేయకండి. పేదోళ్ల మీద ప్రతాపం చూపకండి దయచేసి. దాదాపు 100 మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు సోలార్ లైటు ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టాం. మనం తినే పండ్లు మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజీనిక్ ఉండాలని మేము డిజైన్ చేసినాం. దాన్ని రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్పాత్ వ్యాపారం కట్టిన షాప్స్ మోడల్ అది. చాలా మంది ఇక్కడ చూసిపోయి అక్కడ కట్టింది షాప్స్. సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం. ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస్ కాలనీలో ఎనుగొండల్లో పెద్ద బంగ్లా కట్టించి ఇస్తే ఎవడు కొంటున్నాడు ఇవి పండ్లు. బస్ స్టాండ్ లో పోయేటప్పుడు కొంటాడు ఎవడన్నా. దిమాగ్ ఉండదు కదా. ఇది తీసుకుపోయి షిఫ్ట్ చేసి ఎవడు కొంటాడు పోయి పోతూ బస్ స్టాండ్ లో 10 రూపాయలకు 20 రూపాయలకు అటుపని కొనుక్కొని పోతాడు వాడు పేదోడు. మీకు అసహ్యం అనిపిస్తే ఇవన్నీ కూడా గుడారలా కనిపిస్తే మీ ఇజ్జత్ ఏమైనా ఖరాబ్ అవుతుంది అనుకుంటే మా ప్రపోజల్ ఉంది, మంచి షాప్స్ లా కట్టించేయండి. అంతేగాని వీళ్ళని కట్టించి ఆపుతున్నాం ఉంటున్నాం అని ఎవరు కూడా మోసం చేయరు. ఒకవేళ ఉండాలనుకుంటే మీరు అధికారులు చెప్పమని చెప్పండి. వాళ్ళు తీస్తామని చెప్తున్నారు. ఎట్లా తీస్తాం చూస్తాం. దమ్ముంటే తీయమని మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు ఆర్టీసీ డిపో కూడా ఎఫ్టీఎల్లో ఉంది. మరి ఎఫ్టీఎల్లో ఉండొచ్చా? నిబంధన ఉందా? ఎవడన్నా కట్టని, ఎప్పుడన్నా కట్టని, ఏ గవర్నమెంట్ అయినా కట్టని. ఎట్లా కడతారు ఎఫ్టీఎల్? మీకు నిబంధన ప్రకారం ఇక్కడ ఉండొద్దు ఫుట్పాత్ లో అని మీకుంటే మీరు కూడా నిబంధన ప్రకారము ఎఫ్టీఎల్లో డిపో ఉండకుండా ఇంకా మంచి బ్రహ్మాండం కట్టేది ఇంకో దగ్గర 100 కోట్లతో కట్టేయండి. మీకొక నిబంధన, పేదలకు నిబంధన. మీరు ఎఫ్టీఎల్ కట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం పేదలకు ఆటో స్టాండ్ ఉండొద్దు, పేదలు తినే పండ్లు కూడా ఉండొద్దు, వ్యాపారాలు ఉండొద్దు అంటే ఎట్లా బతుకుతారు? మామూలు ఎట్లా బతుకుతారు? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఎవరు కూడా అవసరం అనుకుంటే మీరు కూడా ప్రభుత్వం నుంచి కరెక్టే అని చెప్పి నా వాదన కరెక్టే అని చెప్పి మీరు కొట్లాడండి. నా వాదనతో ఏకీభవించండి. అంతేగాని కోపంతో పేదల కడుపు కొట్టొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరెవరు కూడా ఆందోళన పడొద్దు. ఒకవేళ తాత్కాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, తాత్కాలికంగా మీరు తీసేసినా ఇక్కడనే మళ్ళా మీరు తలెత్తుకొని తిరేటట్లు, గౌరవంగా ఉండేటట్లు
కోట్ల రూపాయలతో కట్టించి ఉచితంగా మేము ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఖర్చు సాధింపు చేస్తే మాత్రం, చేయకుండా అందరు సహకరించి చేస్తే నో ప్రాబ్లం. రూట్ పొజిషన్ నేను చెప్పినా, అన్ని చెప్పినా. పాత ప్రపోజల్ ఉంది, మీ షాపులు కట్టే ప్రపోజల్ కూడా ఉంది. ఒక 6 నెలలు ఎలక్షన్స్ లేకుంటే ఖచ్చితంగా షాప్స్ కూడా అయిపోయేది. ఆటో స్టాండ్ పెట్టాను లోపల. ఆటో స్టాండ్ పెట్టిన తర్వాత చాలా మంది ప్రయాణికులు, సార్ మాకు చాలా అనుకూలంగా ఉంది అన్నారు. బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఇంటికి ఎట్లా పోతారా? బలిచినోడు కార్లో పోతాడు, పేదోడు ఎట్లా పోతాడు? ఆటో మరి ఏడు దొరుకుతాయి? ఆటో తీసేస్తే, ఆటో స్టాండ్ తీసేస్తే ఎక్కడ పోవాలి ఆటో? ఇక్కడ బస్ స్టాండ్ ముందర హాస్పిటల్ కట్టింది. పేదోడు డెలివరీకి వచ్చినప్పుడు దూరం పోకుండా ఇక్కడ దిగి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ పోవాలని ప్లాన్ ఇచ్చిన. గుడ్డోల్ బ్రిడ్జ్ కట్టిన. గుడ్డోల్ బ్రిడ్జ్ ఒకటే కాదు, విత్ లిఫ్ట్ తో పాటు ఎలక్ట్రానిక్ ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఎస్కలేటర్ తో పాటు చేసినాం. టెండర్ కూడా అయిపోయింది. కావాలని మీరు అడిగిన ఆర్ఎండ్బిని, ఎవరైనా ప్రెస్ వాళ్ళు అడగండి, ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ లో ప్రపోజల్ అడగండి, చూపిస్తారు వాళ్ళు. అంటే బస్ స్టాండ్ దిగిన పేదోడు కడుపు నొప్పి వచ్చినా, పాము కరిచినా, తేలు కరిచినా, డెలివరీ అయినా బస్ స్టాండ్ లో దిగి ఇట్లా లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ పోవాలని కట్టించింది. హాస్పిటల్ జాగాను యాక్షన్ చేయాలని అధికారులు ప్రపోజ్ చేస్తే, అరే బిడ్డ హాస్పిటల్ అనేది ఇక్కడనే ఉండాలని చెప్పి అదనంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చేంత వరకు కూడా హైదరాబాద్ లో 2 హాస్పిటల్, గాంధీ ఉస్మానియా. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ఉండగా మరొక హాస్పిటల్ కట్టింది ఓన్లీ తెలంగాణలో, నైబ్ నగర్ లో. మొట్టమొదటి మెడికల్ కాలేజీ మాయన్నారు, మొట్టమొదటి 2 హాస్పిటల్ మాయన్నారు. పేదోడు అంబులెన్స్ పడి గేటు పడి అప్పనపల్లి కాడ గుట్టుకు మిట్టుకు అంటుండే. అలాంటిది డైరెక్ట్ గా వెయిటెడ్ చేస్తే అయినా కూడా అంబులెన్స్ లాగుతలేమని చెప్పి కొత్త హాస్పిటల్ కట్టాం. పేదోడు ఇక్కడనే బతకాలి, ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండా బతకాలని చేసినాం. కనుక దయచేసి ఇది మన ఆరోగ్యం గురించి